హల్లెలూయా. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. తీరును నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. తీరును నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో నీలాగే చేయాలని నీతోనే నడవాలని నీలాగే చేయాలని నీతోనే నడవాలని నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. హల్లెలూయా. మనందరి ఆశ ఏమై ఉండాలా? ఆయనలా ఉండాలని. హల్లెలూయా. ప్రతి ఒక్క క్రైస్తవుడి యొక్క ఆశ ఏమన్నారంటే ఆయనలా ఉండాలని. అందుకే దేవుని వాక్యం ఏంటంటే క్రీస్తు యేసు కలిగిన మనసును మీరును కూడా కలిగి ఉండండి. హల్లెలూయా. మరి మరొకసారి మీ అందరికి కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. మరి అవకాశం ఇచ్చిన దేవుని సేవకులకి, అంతకంటే ముఖ్యంగా నా ప్రభువైన యేసు క్రీస్తు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మరి ఈ దినాన్ని కొరకే మనం మరి దేవుడు నా హృదయం నుంచి నా మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే మన జీవితంలోని ఎన్నో కార్యాలు మనం చేయొచ్చు. ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన బలాన్ని వాడతాము, కొన్నిసార్లు మన సామర్థ్యాన్ని వాడుతుంటాము, లేదా మనకు కలిగిన దాన్ని ఇస్తూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఒకవేళ ఈ అనుభవం కానీ మన జీవితంలో లేకపోతే దేవుణ్ణి మనం ఒకవేళ చూడలేకపోవచ్చు, లేకపోతే దేవుణ్ణి చేరుకునే అవకాశాన్ని కూడా ఏమవచ్చు కోల్పోవచ్చు. బహుశా మనం ఎన్నో చేయొచ్చు. కొన్నిసార్లు మన ఆస్తి అంతా ఇవ్వచ్చు, లేదా మనం ఎంతైనా కష్టపడి పని చేయించవచ్చు, పరిచయం అంతా మన చేతుల మీద జరిగించుండొచ్చు. కానీ ఈ అనుభవాన్ని ఒకవేళ లేకపోతే రేపు ఒక దినాన దేవుని ఎదుట నిలబడినప్పుడు నువ్వెవరో నాకు తెలియదు అనేస్తాడేమో దేవుడు. ఈ అనుభవం చాలా కూడా మనందరికీ కూడా అవసరం అనుభవం. ఏమంటారు? ఏంటంటారు ఆ అనుభవం? మీ ఆలోచనలు ఏదో ఒకటి చెప్పండి, ఏదో ఉంటుంది కదా. ఒకవేళ మీరు అన్నీ చేసి ఒకవేళ అది మీ జీవితంలో లేకపోతే ప్రభువుని మీరు చూడలేకపోవచ్చు. ప్రభు ఏమన్నాడంటే ఇది మీ జీవితంలో లేకపోతే ఒకవేళ మీరు చూడలేకపోవచ్చు నన్ను అంటాడు ప్రభు. ఏంటది అమ్మా? పరిశుద్ధత. హల్లెలూయా. వెనకాతల ప్రేమ అనుకుంటున్నారు ఒకరు, పరిశుద్ధ అనుకున్న ఒకరు ఉన్నారు. సో అయితే ఇది ప్రాముఖ్యమే, అది ప్రాముఖ్యమే. ఈరోజు ఏంటంటే మన జీవితంలో ఏంటంటే పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యము.
హల్లెలూయా. చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 93వ అధ్యాయము 5వ వచనం చదవమ్మా. నీ శాసనములు ఎన్నటికీ తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది ఎన్నటెన్నటికీ కూడా దేవుని యొద్ద, మరి దేవుని మందిరంలో నివసించాలి, దేవునితో నువ్వు గడపాలి, దేవుడు నీతో సహవాసం చేయాలి, నువ్వు దేవునితో సహవాసం చేయాలంటే మొట్టమొదటిగా మన జీవితంలో కనుగొంటే పరిశుద్ధత. దేవుని వాక్యం ఖచ్చితంగా ఈ మాట చెప్తుంటే యెహోవా ఎన్నటెన్నటికీ కూడా పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలము. పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం. చాలామంది వారి జీవితాల్లో ఎన్నో కార్యాలు దేవుని కొరకు చేస్తూ ఉంటారు. మేము మా యొక్క బిజినెస్ ఉన్న టైంలోని ఒక ఆయన నా దగ్గరికి పెద్ద దాన్ని ఏమంటారు కారు వేసుకుని వచ్చాడు. అంటే అది ఇంచుమించు అది ఒక 30 లక్షలు 40 లక్షల కారు ఉంటుంది. ఆ కారు వేసుకుని నా దగ్గరికి వచ్చి ఆయన నాతో ఏం చెప్తాడు అంటే, నేను మాట్లాడుతున్న ఇద్దరం కన్వర్జేషన్ జరుగుతుంది, ఆయన దగ్గర ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది. నాకు దాన్ని నేను చెప్పాలని ఆశపడలే, కానీ బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆయన అంటున్నాడు, సార్ నేను మా చర్చిలోని నేనే పెద్దనండి అని చెప్తున్నాడు. అంతేకాదు మా సేవకు అన్నీ నేనే చేస్తానండి అని చెప్తున్నాడు. ఏం చేస్తాడంట? అన్నీ నేను చేస్తాడు. అంతేకాదు ఆయన ఒక పెద్ద చాలా ఒక 1000 మంది ఉన్న సేవకుడి మందిరానికి వెళ్తాడు. ఆయన మా ఇంటికి వచ్చి భోంచేశారండి, చిన్న విషయం ఏం కాదని నేను చెప్తున్నాడు. అన్నీ మాట్లాడిన తర్వాత నేను అన్నాను, ఇంతకీ మీ పరిస్థితి ఏంటి సార్ అని అడిగాను. అంటే ఏమన్నా సార్, నేను ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాను సార్, అంతేకాదు నేను చాలా వెచ్చిస్తాను సార్ అని చెప్తున్నాడు. అయితే ఆయన జీవితంలో నాకు కనిపించింది ఏంటంటే పరిశుద్ధత లేదే, భయంకరమైన వ్యసనపరులా కనిపిస్తున్నాను నాకు. ఆయన ఏమన్నాడంటే, నేను చాలా దీవించబడ్డానండి, చాలా ఆశీర్వదించబడ్డాను అని అంటున్నాడు. కానీ ఆయన జీవితంలో ఏం లేదంటే పరిశుద్ధత లేదు. పరిశుద్ధత లేకపోతే దేవుని మనం ఏం చేయలేము, కలుసుకోలేము, మాట్లాడలేము. చూడండి ఒక మాట నేను చూపిస్తాను. చూడండి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చూడమ్మా. అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడును మన జీవితంలో పరిశుద్ధత అనే అనుభవాన్ని కనుక మనం లేకపోతే దేవుని మనం ఏం చేయలేము, చూడలేము. ఒకవేళ బహుశా నువ్వు బాగా ప్రార్థనాపరులు అవ్వచ్చు, లేకపోతే ప్రార్థనాపరుడు అవ్వచ్చు, లేకపోతే చక్కగా నీకు బైబిల్ గురించి వాక్యం అంతా కూడా నీకు అనుభవం కలిగి ఉండొచ్చు, లేకపోతే సంవత్సరాల తడబడి నీకు క్రైస్తవ జీవితం అనుభవం కలిగి ఉండొచ్చు. పరిశుద్ధత అన్నది కానీ నీ అనుభవంలో లేకపోతే, పరిశుద్ధంగా నువ్వు జీవించకపోతే దేవుడే చెప్తున్నాడు, ఏమన్నాడు, పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా దేవుణ్ణి ఏం చేయాలంట. ఇంతకాలం దేని కొరకు ప్రయాసపడుతున్నాం మనం? ఆయన్ని చూడాలనే కదా, ఆయన వలే మారాలని కదా. చూడండి ఒక అనుభవం కోసం మనకు ఎదురు చూస్తున్నాం కదా. 1 యోహాను రాసిన పత్రిక చూడండి ఆ మాట, అసలు నేను ఈ సందర్భం కాదు కానీ నా మాట చూపిస్తాను. చూడండి 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడమ్మా. 1 యోహాను రాసిన 3వ అధ్యాయము 2వ వచనం చూడమ్మా. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనుక ఆయనను పోలి ఉందమని. ఎలా ఉంటామంట? ఎంత గొప్ప అనుభవాన్ని దేవుడు మనకి ఎంత గొప్ప అనుభవాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడండి. ఆయన ఎలాగ ఉంటాడో మనం కూడా ఇంత గొప్ప అనుభవాన్ని మనం కలిగి ఉండాలంటే మన జీవితంలో ఏం కలిగి ఉండాలంటే పరిశుద్ధతని మనం కలిగి ఉండాలా. చాలామంది జీవితాల్లోని నేను యాక్చువల్గా ఈ మాట అనుకున్నప్పుడు పరిశుద్ధత ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేస్తాం. ఏం ప్రార్థన చేస్తాం? ప్రభువా నన్ను, చాలా సునాయాసంగా ప్రార్థన చేస్తాం, ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, మా సంఘాన్ని పరిశుద్ధపరచు, పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ప్రార్థన కూడా చాలా సింపుల్గా చేస్తాం. కానీ నేను ఈ మాట చెప్పాలనుకున్నప్పుడు మొదట నేను ఆలోచించినప్పుడు పరిశుద్ధత అంటే చాలామందికి అనుభవం ఉంటుంది కదంటే, పరిశుద్ధాత్మ దేవుడు అంటే నువ్వు పరిశుద్ధత అన్నది చాలా ప్రాముఖ్యము అనే విషయాన్ని నాకు మళ్ళీ బయలుపరిచాను. అప్పుడు నేను అనుకున్నాను, చాలా విషయాలు నేను ప్రయత్నిస్తున్నడికి మరలా దేవుడు ఈ విషయాన్ని నేను తీసుకొచ్చాడు. అప్పుడు నేనేమనుకున్నానంటే పరిశుద్ధత అని కోసం ప్రార్థన చేసినప్పుడు అనేకమైన విషయాల్లో దేవుడు నన్ను మొదటగా పరిశుద్ధపరచడం నేర్పించాడు. ఎందుకంటే దేవుని మనం రానున్న దినాల్లో ఆ రాకడలో ఆయన ముఖాముఖిగా చూడాలి, ఆయన పోలికగా మనం మార్చబడాలంటే మన జీవితంలో ఏం కావాలా?
పరిశుద్ధ. ఎందుకంటే దేవుడు మనిషిని ఏం చేశాడు? తన పోలిక చొప్పున మనల్ని చేసుకున్నాడు. ఆ మహిమను కోల్పోయి, పరిశుద్ధతను కోల్పోయే కదా మరలా ఈ స్థితిలోనికి మనం వచ్చాము. మరలా అట్టి పరిశుద్ధత మనం కలిగినప్పుడే దేవుని మరలా మనం ఏం చేయగలం? చూడగలుగుతాం. ఈరోజు మన అందరూ హృదయాలను ఏం చెక్ చేసుకోవాలంటే పరిశుద్ధంగా ఉన్నామా లేదా. ఇంకో మాట కూడా మీకు చూపిస్తాను చూడండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడమ్మా. కొన్ని రిఫరెన్స్లు ఎక్కువ ఉన్నాయి, నేను టక్టక్మని చెప్పేస్తాను. మీరు అనగా చాలమ్మా, దేనికి పిలువబడ్డారంట? క్రైస్తవులుగా ఉండడానికి నువ్వు పిలువబడలేదు. జనరల్గా ఏదో నేను ప్రభువు నమ్ముకున్నానడానికి నువ్వు పిలువబడలేదు. దేని కొరకు పిలువబడ్డావు? పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డావు. పరిశుద్ధులు ఎలా ఉంటారు? తెల్లటి వస్త్రాలు వేసుకొని ఉంటారా? లేకపోతే చక్కగా ఏదో పైకి కనిపించేటట్టుగా ఉంటారా? దాని విషయం కూడా నేను మరలా చెప్తాను. నేను ఎందుకంటే మనం దేని కొరకు పిలువబడ్డామంటే పరిశుద్ధులుగా ఉండడానికే మనం పిలువబడ్డాము. ఎందుకు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డామని అంటే చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 1:14 చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక. చాలమ్మా, ఎందుకు పరిశుద్ధులుగా పిలువబడ్డాం మనం? నా ప్రభువు పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా అలా ఉండాలా? అందరూ చెప్పండి, నా ప్రభువు పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. దాని కొరకే పిలువబడ్డారు. అందుకే పౌలు అంటున్నాడు, మీరు పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు అన్నాడు కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని పిలిచాడు. అయితే ఆయన మన మధ్యలో నివసించాలి, ఆయన పరిశుద్ధుడు, ఆయన మన మధ్యలో నివసించాలని అంటే అందుకే చూడండి, నిర్గమాకాండం 25 అధ్యాయం 8వ వచనం చూడమ్మా. నిర్గమాకాండం నేను వారిలో నివసించినట్లు ఏం చేయాలంట? ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు మాట్లాడుతుందంటే, మోషే నేను వారిలో మధ్యలో నివసించినట్లుగా వారు ఏం చేయాలి? ఒక పరిశుద్ధ స్థలమును నివసింపవలను. సో దేవుడు చెప్పినట్లుగా మోషే అన్ని కార్యక్రమాలు చేశాడు. అయితే ఒక వాక్యానికర్త ఒక మాట ఏం చెప్పాను అంటే, ఏ దేశం ప్రజల మధ్యలో కూడా దేవుడు నివసించలేదు, కానీ ఇశ్రాయేల్ దేశం మధ్యలో అంట దేవుడు నివసించంట. వారికి ఏంటంటే అది గొప్ప ఆధిక్యత. మీకు విషయం చెప్పంటారా? ఈరోజు అట్టి గొప్ప ఆధిక్యత నీకు నాకు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. నీలో నాలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఆ గొప్ప పరిశుద్ధుడైన దేవుడు. మరి అంటే కోట్లాది కోట్ల వచ్చే నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడిని పొగడపడుతున్న దేవుడు ఎక్కడ నివసించడానికి ఇష్టపడుతున్నాడంట? ఈరోజు మన అందరిలో నివసించాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఒక పరిశుద్ధమైన స్థలాన్ని ఏం చేయాలా? సిద్ధపరచాలి. హల్లెలూయా. ఇంకో విషయం తెలుసా? అది ఎంత గొప్ప భాగ్యమో అంత గొప్ప బాధ్యత కూడా అంటది. ఎందుకంటే నీ చుట్టూ ఉన్న ప్రాంగణం అంతా కూడా, నీ జీవితం అంతా కూడా అన్ని విధాలుగా కూడా నువ్వు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఎక్కడ నువ్వు కానీ అటు ఇటు తిరిగినా కూడా దేవుడు నివసించలేడు. నీ చూపులో పరిశుద్ధత ఉండాలి, నీ మాటలో పరిశుద్ధత ఉండాలి, నీ నడతలో పరిశుద్ధత ఉండాలి. నీ జీవిత విధానం అంతా కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు నీతో నడవగలడు. హల్లెలూయా. కొన్నిసార్లు చూడండి, మన జీవితంలోని దేవుడు ఉన్నాడా లేదా అనిపిస్తుంది. కొన్నిసార్లు దేవుడు మనతో నడుస్తున్నాడా, లేకపోతే దేవుడు మనతో ఉన్నాడా లేదని అనుమానం కలుగుతుంది. ఎందుకంటే మనం చేసిన కొన్ని అవిధేయత పనులు బట్టి, కొన్ని మన నోటి మాటలు బట్టి కొన్నిసార్లు దేవుడు మనల్ని విడిచిపెట్టాడేమో అని భయం వేస్తుంది. ఈరోజు దేవుడు ఏమంటాడంటే, నేను మీలో నివసించాలని ఆశపడుతున్నాను, మీరు ఒక పరిశుద్ధమైన స్థలాన్ని ఏం చేయండి? సిద్ధపరచండి. దేవుడు ఒక్కటే మాట అన్నాడు, నేను వారి మధ్యలో నివసించినట్లుగా వారిని ఒక పరిశుద్ధ స్థలం ఏం చేయాలా? నిర్మించాలంట. దేవుడు నివసించడం అన్నది మనకి ఎంత గొప్ప ఆధిక్యతో అది మనకంత బాధ్యత కూడా. దేవుడు మనలోంచి వెళ్ళిపోకుండా సంసోను జీవితాన్ని దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికని కలిగి మంచి అభిషేకం ఇచ్చి దేవుడు వాడుకుంటున్న సమయంలోని సంసోను ఏం చేస్తాడంటే మళ్ళీ ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోతున్నాడు. మరలా ఏం చేస్తాడంటే దేవుడు కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తుంటాడంటే అలా జరుగుతున్న కొలది కూడా కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే మరలా తరుణం ఇస్తూ ఉంటాడు. సడన్గా ఒక రోజు ఏం చేస్తాడంటే మౌనం అయిపోతాడు దేవుడు. అలాగ అయిపోకుండా పరిశుద్ధమైన దేవుడు మనలోని ఎప్పుడు నివసించాలంటే మనం ఎలా ఉండాలా? పరిశుద్ధంగా జీవించాలి. తర్వాత అంటే సంసోను జీవితం చివరికి వచ్చినకి మనందరికీ తెలిసిన విషయమే. బతిమిలాడాడు, ప్రభువా
మరొక అవకాశం ఇవ్వు. నేనేమంటానంటే మరొక అవకాశం ఇవ్వు అని సంవత్సరంలాగా అడగడం కన్నా మొదటిలోనే ఏసేపులాగా పాపం దూరంగా పారిపోవడం మంచిది. హల్లెలూయా. మొదటలో సంసోన్లాగా చివరి వరకు వచ్చిన తర్వాత అయ్యా నన్ను క్షమించని బతిమలాడుకోవడం కన్నా మొదట్లోనే ఏసేపు వల్ల ఏం చేయాలి, మనం పారిపోవాలి. హల్లెలూయా. అట్టి పరిశుద్ధత నీవు కలిగి ఉంటే చెరసాల్లో ఉన్న దేవుడు నీతో ఉంటాడు, అగ్నిగుండంలో ఉన్న నీతో ఉంటాడు దేవుడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన స్థలములలో నివసించుటకు ఇష్టపడు దేవుడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరును పరిశుద్ధంగా ఉండండి. నువ్వు మందిరంకి వస్తున్నావా, నువ్వు ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే నువ్వేవేవో దేవుని కొరకు అన్ని గొప్ప కార్యాలు ఏదో చేస్తున్నావా, బహుశా ఇవన్నీ చేస్తున్నప్పటికీ ఒకవేళ ఎక్కడైనా పరిశుద్ధత లోపించిందేమో, ఒకవేళ దేవునికి విరోధమైన కార్యములు ఏమైనా చేస్తున్నావేమో, అవన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ మధ్య నేను బాగా గమనించాను, దుష్టుడు ఏం చేస్తున్నాడు అంటే మనుషుల్ని ఎలాగ పరిశుద్ధతలో తప్పిస్తున్నాడో మీకు చూపిస్తాను చూడండి. ఇది ఉంది కదా, దీంట్లో మీరు రోజు మొత్తం ఎంతసేపు చూస్తారు దీన్ని? అన్లిమిటెడ్ ఉన్న కూడా ఉన్నారు కొంతమంది ఇక్కడ. వన్ రీల్స్ చూస్తారు కదా మీరు, వంటలు చూస్తారు మీరు ఎవరన్నా ఇందులో వంటలు 1 minute రీల్స్, బ్యాక్గ్రౌండ్లో ఏ సాంగ్స్ వస్తున్నాయి గమనించారు ఎప్పుడన్నా? మీకు అది గమనించారు ఎప్పుడన్నా విషయం? కొన్ని 1 reel బ్యాక్గ్రౌండ్లోని ఓల్డ్ సినిమా పాటలు పెడుతున్నారు. అవి ఎక్కడికి వెళ్తాయి? ఇప్పుడు ఒక వంట వండాలండి, 1 reel తిప్పుతుంటారు కదా, దాంట్లో బ్యాక్గ్రౌండ్లో ఏ సాంగ్స్ వస్తున్నాయా? ఏ సాంగ్స్? అవి. అంటే దుష్టుడు క్రైస్తవుడి యొక్క పరిశుద్ధతను, క్రైస్తవుని ఎలాగా బలి చేయాలని ఆలోచన చేస్తున్నాడంటే ఆడు అనేక రకమైన ప్రయత్నాలని దీన్ని ఒకటి వాడుకున్నాడు. ఎలా అంటే మనం క్యాజువల్గా ఏం చూస్తుంటాం అంటే 1 reelలోని మనం వంట కోసం చూస్తాం అనుకుంటాం, లేకపోతే ఏ క్రాఫ్ట్ చేయడానికో చూస్తాం అనుకుంటాం. కానీ దాని ముందు వచ్చే పాటలు ఏమంటాయని అంటే మీకంటే నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను ఒక్కొక్క సినిమా 20 సార్లు చూసేవాడిని. ఎన్నిసార్లు? మీకు విషయం చెప్పంటారా? నిజంగా అది సిగ్గుపడాల్సిన విషయం. పౌలు అంటాడు, మీరు పూర్వ విషయాలు జ్ఞాపకం మీరు ఇప్పటికీ కూడా కొన్ని థియేటర్స్ ఉన్నాయి కదా, టికెట్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారని అంటే లైట్స్ ఆఫ్ చేస్తారు కదా. నేను లైట్ వేయకుండానే చీకట్లో డైరెక్ట్ సీట్లో కూర్చునిపోయేవాడిని. మీకు అర్థమైంది నేను చెప్పింది మీకు? అంటే నాకు ఆ టికెట్ మీద సీట్ నెంబర్ చూసి సీట్ ఎక్కడ ఉండదు ఇలా కూర్చునిపోతాను నేను వెళ్ళి. నాకు ఆడ వచ్చి చూపించే అవసరం లేదు, అంత భయంకరంగా నేను చూసేవాడిని. అంటే ఆ 1 reel నేను బాగా గమనించిన తర్వాత ఏం చేసినాను అంటే ఆ 1 reel చూస్తుంటే ఆ పాట వస్తుంది, పాత సినిమా పాట. అప్పుడు నాకు అది ఏటవుతుంటుంది, నా చెవులో నుంచి నా హృదయంలోకి వెళ్తుంటుంది. ఆటోమేటిక్గా నేను ఏం చేస్తాను మళ్ళీ దాన్ని ఒకసారి అనుకోకుండా ఎక్కువసార్లు అలా ఆలకిస్తుంటే నేను అంటుందంటే దుష్టుడు ఎలా దూరుతున్నాడు మనసుల్లోనికి, ఎలాగ మన పరిశుద్ధతను కోల్పోజేస్తున్నాడు అంటే 1 reelsతో కూడా వాడు ఏం చేస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి దేవుని ఒకవేళ చూడలేని పరిస్థితులకి ఒకవేళ నీ పరిశుద్ధత కోల్పోతావేమో, అలా నెమ్మది క్రమంగా తీసుకెళ్తాడు. ఒకేసారి విషయం తెలుసా, దుష్టుడు కూడా మనల్ని ఒకేసారి పడగొట్టాడు, ఎప్పుడు కూడా నెమ్మదిగా పడగొడతాడు. ఆయా పరిస్థితులు బట్టి నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి నిన్ను కిందకు తోస్తాడు దుష్టుడు. కొంతమందిని సినిమాలు చూడలేడు, మానేస్తాడండి, సినిమాలతో కొట్టలేకపోతాడు, తర్వాత దొంగతనంతో కొట్టలేకపోతాడు, వ్యభిచార పాపంతో కొట్టలేకపోతాడు. ఇవన్నీ కొట్టలేనప్పుడు దేంతో కొడతాడంటే అసూయ, ద్వేషము, కలహములతో వాడు ఏం చేస్తాడు, కొడుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా చిన్న మనకు కనిపించవు, చాలా సింపుల్గా వెళ్తాడు. అప్పుడు మనలో ఉన్న పరిశుద్ధి ఏరోది కోల్పోతూ ఉంటాం. అక్కడ అంటున్నాడు, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎన్నటన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు చెప్తున్నాడు, నేను వారి మధ్యలో నివసించినట్లుగా ఏం చేయమన్నాడు, ఒక పరిశుద్ధమైన స్థలమును ఏర్పాటు చేయమను, నిర్మించండి. ఈ రోజు నుంచి మనం చాలా దేశాల కోసము, ప్రపంచాల కోసము, రక్షణ వరకు అనేక కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ ఒక పరిశుద్ధత విషయంలో ఎలా ఉన్నామని ఒకసారి చెక్ చేసుకోవాలి. సడన్గా ఈ మాట చదువుతున్నప్పుడు నాకు అనిపించిందంటే, ప్రభా నన్ను పరిశుద్ధపరచు, ప్రభా నా అంతరంగాన్ని పరిశుద్ధపరచు. మనం బయటికి బాగానే ఉంటాము, మనం పరిశుద్ధంగా ఉన్నామో లేదో ఎప్పుడు తెలుస్తుంది సార్? ఆ పరిస్థితిలోనికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉన్నామో తెలుస్తుంది. దేవుని వాక్యం అంటుంది, ఎన్నటన్నటికీ పరిశుద్ధతే మందిరమునకు అనుకూలము. పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ కూడా ఏం చేయలేరు, దేవుని చూడలేరు. అందుకే అంటున్నాడు, నాకు ఒక పరిశుద్ధమైన స్థలమును ఏర్పాటు చేయండి అంటున్నాడు. చూడండి, సరే మేము పరిశుద్ధంగానే ఉన్నాము అని ఒక నిశ్చయిత నీకు కలిగి ఉంటే, పరిశుద్ధంగా జీవించే వారి యొక్క జీవిత లక్షణాలు, జీవన విధానం 2-3 విషయాలు మీకు చూపిస్తాను. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చూడమ్మా.
ఈ విషయాలు మీకు కొన్ని తెలియజేసిన తర్వాత ఓకే వీటిలో నేను సరిగానే ఉన్నాను అని అంటే దేవునికి స్తోత్రం, దేవుడు ఇంకా మిమ్మల్ని పరిశుద్ధపరచును గాక. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు, ఇది పరిశుద్ధులకు తగిన జీవితం ఏంటనేసి అంటే, మళ్ళీ ఒకసారి చదవమ్మా తల్లి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, పేరైనను కూడా మీరు ఎత్తకూడదంట. ఒకవేళ పరిశుద్ధంగా మీరు జీవిస్తున్నాను అనేసి అంటే వ్యభిచారమే కానీ, లోభత్వమే కానీ, జారత్వమే కానీ మీలో ఉండకూడదు. వీటి పేరు కూడా మీరు ఎత్తకూడదంట. ఇది పరిశుద్ధులకి తగినది. తగినట్లేనమ్మా, తగినట్లుందా? ఇదేనండి నిజమైన పరిశుద్ధమైన జీవితము. అచ్చ తెలుగు బైబిల్ ఏముందంటే కల్మషం అంతా కూడా లేకుండా ఉండాలంట. కల్మషం లేకుండా ఉండాలి. కల్మషము, కపటము, వేషధారణ, అసూయ, కలహం బుద్ధి లేకుండా మనం ఉండాలంట. మన హృదయాల్లో చాలా కల్మషంతో కూడి ఉంటాం మనం. కొన్నిసార్లు చాలా మరి ఏమంటానంటే అసూయతో కూడి ఉంటాం, మత్సరంతో కూడి ఉంటాం కొన్నిసార్లు మనం. ఇది పరిశుద్ధమైన జీవితానికి చాలా ఆటంకంగా ఉంటుంది. నువ్వు దేవుణ్ణి చూడాలని నువ్వు ఆశపడినట్లయితే అంటున్నాడు, వీటన్నిటిని కూడా నువ్వేం చేయాలా? దూరపరచాలా. ఇదే పరిశుద్ధులకు తగినది. అది మొదటిది. రెండో చూడమ్మా, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన తగినట్లు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకుడి. దేనికి తగినట్లు అంటమ్మా? చూడు ఒకసారి, అది 12వ వచనం కదా చెప్పాను, 3:12. కాగా పరిశుద్ధులను, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైనట్టు, ఈ మూడిటికి మీరు తగినట్లుగా, దానిలో ఏముంది? పరిశుద్ధులకు తగినట్లుగా మీలో ఏముండాలంట? దయాలత్వము, జాలిగల మనస్సు, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం. ఇవేంటివి? ఆత్మఫలంలో ఏమిటి? ఈరోజు మనలో ఏమున్నదంటే సాత్వికం అస్సలు లేదు. రెండోది వినయము. ఇవన్నీ చాలామందికి ఏముంటుందంటే వినయం అన్నది చాలా తక్కువ ఉంటుంది. వినయం అంటే ఏంటి? లోబడి ఉండుట, ఒబీడియన్స్, అంతే కదా. లోబడే తత్వం చాలామందికి ఉండదు. ఉంటుందా? నాకు అస్సలు ఉండదు. ఉందా మీకు ఎవరికన్నా? నాకు అసలు ఉండేది కాదు లోబడే తత్వం. నేను చిన్నప్పటి నుంచి ఎవరికి లోబడినా, ఎవరి మాట విన్నాను. మంచోడిని నేను. మీకు చెప్పమంటారా? నేను చాలా మంచోడిని. నేను యథార్థంగా చెప్తున్నాను, నేను మంచోడిని, కానీ లోబడే స్వభావం లేదు. ఏం లేదు. మీకు చెప్పండి, చాలామంది మంచోళ్ళు ఉంటారు కానీ లోబడరు. తెలుసా మీకు? యేసుప్రభు చెప్పారు, మీకు మొన్న అక్కడ చూపించాను, అక్కడ హౌస్ ఓపెన్లోనే. మంచి వాళ్ళని చెడ్డవారిని ఏం చేశాడు యేసుప్రభు? విందుకు పిలిచాడు. మీకు మనలో చాలామంది మంచోళ్ళు ఉంటారు కానీ లోబడే స్వభావం ఉండదు. నీకు విషయం తెలుసా? వినయం ఉన్నవారు ఏమవుతారంటే ఘనతకు ముందు నీకు ఘనత రావాలా, నువ్వు హెచ్చించబడాలంటే ముందు వినయం ఉండాలి నీలోనే. అది లేకే నేను అనుకుని చాలా మంచివాడిని కదా, నేను ఎందుకు దీవించబడట్లేదు, ఎందుకు నా జీవితంలో కార్యం జరగట్లేదు అంటే నా దగ్గర ఏం లేదంటే అమ్మ మాట విన్నాం, నాన్న మాట విన్నాం, సేవకుల మాట కూడా వినేవాను కాదు. యథార్థంగా నేను ఎప్పుడైనా వాక్యం చెప్తున్నా విషయం గ్రహించండి, ఎవరి గురించి నేను చెప్పను. ఎందుకంటే మన జీవితాల అనుభవాలు మనకి దేవుడు మనతో మాట్లాడి మనకు అర్థమవుతూ ఉంటుంది. చాలామంది మంచివారు ఉంటారు, నేను మంచివారు కదా, ఎంత ఇవ్వడానికైనా సిద్ధపడతారు, కానీ వారి జీవితం ఏమంటుంది తెలుసా? ఎవరికైనా ఏదైనా జరిగితే ఎంత అవుతుందంటే వీళ్ళందరికీ ముందు హార్ట్ బ్రేక్ అవుతుంది. ఎవరైనా కష్టం ఉన్నారంటే వీళ్ళు ముందు పరిగెడతారు, కానీ వాళ్ళకి ఏమన్నా చెప్పు? వినయం ఉండదు. వినయము గలవారికి ఏం కలుగుతుందంట? ఘనతకు ముందు వినయం ఉంటుంది. చాలామంది ఎందుకు గణపరచబడలేకపోతున్నారు, ఎందుకు వారన్న స్థితిలో నుంచి మీదకి ఎదగలేకపోతున్నారు అంటే వారిలో వినయము లేదు, సాత్వికము కావాలంటున్నాడు. ఇదన్నీ ఎవరికి తగ్గిందంట? పరిశుద్ధులకు తగినది. ఇవన్నీ ఉంటేనే నువ్వేమవుతావు అంటే రేపు దేవుని నువ్వు కలుసుకోగలుగుతావు. ఎన్నటెన్నటికీ పరిశుద్ధత నీ మందిరమునకు అనుకూలము. ఈ మూలవాక్యాన్ని మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోవాలా.
దీర్ఘశాంతం ఉందా? చాలామంది దీర్ఘశాంతం ఇవన్నీ చదివితే అనుకుంటే ఇవన్నీ నాలో లేవు కదా అనుకున్నాను ఫస్ట్. నిజంగానే నా లేవు. నాకు దీర్ఘశాంతం లేదు, వినయము లేదు, సాత్వికం లేదు, ఇంకేటి ఉందమ్మా అక్కడ? దయాలత్వం కొద్దిగా జాలిగల మనసు కూడా కొద్దిగా ఉంది. ఇంకా అంతే కదా. అంటే నేను అంటుంది ఏంటంటే ఇవి సహజంగా మనుషులందరికీ ఉండేవి, దయాలత్వం, జాలి. దేవుని ఎరిగిన తర్వాత జాలి, దయాలత్వం అనేది వేరేగా ఉంటుంది. ప్రభు అంటున్నాడు, మీరు పరిశుద్ధులకు తగినట్లుగా ఇవన్నీ మీలోనే ఉండాలి. నీకు వినయం లేకపోయినా, ఒకవేళ దీర్ఘశాంతం లేకపోయినా, లేకపోతే నీకు దయాలత్వం లేకపోయినా, నువ్వు అనుకున్న స్థితిలోకి మనం వెళ్ళలేము. దేవుని మనం ఏం చేయలేము, చూడలేము. హల్లెలూయా. రెండో విషయం చెప్పాను. మొదటిది ఏం చెప్పాను? జారత్వం, కల్మషము ఇవేమీ ఉండకూడదు, ఇది పరిశుద్ధులకు తగినది. రెండో విషయం ఏం చెప్పాను? జాలి, తర్వాత దయాలత్వము, వినయము, సాత్వికము. ఇవన్నీ దేనికి తగినట్టుది? పరిశుద్ధులకు తగినది. మన జీవితంలోని మనం పరిశుద్ధంగా ఉన్నామా లేదా అన్నది ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవ్వరు కూడా దేవుడిని చూడలేడు. వినయం మాత్రం చాలా ప్రాముఖ్యం. నువ్వు వినయం కలిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా దేవుని నువ్వేమవుతావంటే ఉన్నత స్థితిలోనికి ఎదుగుతావు. అంతేకాదు సాత్వికము, దీర్ఘశాంతము ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఆధ్యాత్మిక జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవి. దేవుడు నిన్ను వాడుకోవాలంటే కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే వినుటకు వేగురుపరుడి, మాట్లాడటకు నిధించుడి. మనం మాట్లాడడానికి ఫాస్ట్గా ఉంటాం, వినడానికి తక్కువగా ఉంటాం. కాబట్టి దేవుడు ఏమంటాడంటే నువ్వు వినయం కలిగి ఉండు. నువ్వు ఖచ్చితంగా వినయం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా నేను ఉన్నతమైన స్థితిలో తీసుకుని వెళ్తాను. నేను ఎప్పుడైతే వినయం నేర్చుకున్నానో, ఎవ్వరు చెప్పినా కూడా వినడం మనం నేర్చుకోవాలి. చిన్నోళ్ళ పెద్దోళ్ళ కాదు. నువ్వు వినడం నేర్చుకుంటే, దీర్ఘశాంతం కలిగి ఉంటే, అప్పుడు ఖచ్చితంగా ఏటవుతుంది అంటే దేవుడు మన పట్ల ఉన్న ప్రణాళిక నెరవేరుతుంది. హల్లెలూయా. దేవుడు అందరిని ఒక ఉద్దేశంతో ఏం చేశాడు? తన మహిమ కొరకు మనం సృజించాడు కదా. మన బ్రతుకు ద్వారా తన నామానికి ఏం కలగాల? మహిమ కలగాలి. ఆ మహిమ కలగాలి అంటే మనం ఏమని కలిగి ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. సరే, ఇంకో విషయం చెప్తాను చూడండి. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:22. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరు ఇంటిలో ఉన్న పరిశుద్ధులను చలమ. కైసరు ఇంటిలో ఉన్న ఇలా ఏం చెప్తున్నారు పౌలు? సాక్ష్యం చెప్తున్నాడు. ఈరోజు మన ఎటువంటి సాక్ష్యం ఉంటే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నట్టే. పౌలు అంటున్నాడు ముఖ్యంగా కైసరు ఇంటిలో ఉన్న పరిశుద్ధులు మీకు ఏం చెప్తున్నారు? వందనాలు చెప్తున్నారు. మన గురించి ఏం సాక్ష్యం చెప్తున్నారు ఈరోజు? ఒకవేళ నీ గురించి కానీ ఒకవేళ సాక్ష్యం చెప్పాల్సి వస్తే, మీ పాస్టర్ గారు ఎక్కడైనా కానీ సాక్ష్యం చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? పలానా వ్యక్తి అండి, పలానా వ్యక్తి. మీ విషయం తెలుసా? కొన్నిసార్లు బయటికి వెళ్ళాక మన గురించి చెప్తారు తెలుసా మీకు? నేను ఒకరోజు ఒక వీడియో ఆలకించి వినిసాను. నేను పాస్టర్ గారిది వేరే దిక్కుని వాక్యం చెప్తున్నాడు, నేను విన్నాను. ఒకరి కోసం చెప్తున్నారు. అంటే చెడ్డగా చెప్పలేదండి, మీరేం కంగారు పడకండి, మంచిగానే చెప్పారు. చాలా మాకు పరిచయంలోని బాగా సహకారంగా ఉంటారు అలా చెప్పారు. చెడ్డగా మీరు ఏం చెప్పుంటారు అబ్బా నా గురించి ఏం చెడ్డగా ఏమీ చెడ్డగా చెప్పలేదు. ఎందుకంటే ఇక్కడ నిలబడి అబద్ధం చెప్పాను కదా మీకేమి. అక్కడన్నా అబద్ధం చెప్పాను, నేను అబద్ధం చెప్పాను. చాలా ప్రాముఖ్యంగా చాలా మంచి విషయం చెప్పారు ఆ కుటుంబం కోసం, ఆ వ్యక్తి కోసం. హల్లెలూయా. అంటే ఇక్కడ పౌలు అంటున్నాడు కైసరు ఇంటివారు ఉన్న పరిశుద్ధులు. మన జీవితంలోని ఆవిడ చాలా పరిశుద్ధురాలండి, ఆయన చాలా పరిశుద్ధుడండి, ఆయన చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి అండి. ఇటువంటి సాక్ష్యాన్ని మనము కలిగి ఉండాలి. ఏంటంటే పరిశుద్ధుల యొక్క జీవిత లక్షణము. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుడిని చూడలేడు. ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే దేవుని మందిరానికి అనుకూలము. ఈ పరిశుద్ధత మనం కలిగి ఉన్నామా లేదన్న దానికి మనం చెక్ చేయడం కోసం మీకు ఈ మాటలని నేను చూపిస్తున్నాను. ఇంకో విషయం చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యము 9:32. ఆ తరువాత పేతురు సకల ప్రదేశంలో సంచారం చేయొచ్చు లుద్దాలో కాపురమున్న చాలమ్మా ఎక్కడికి వచ్చారంట? లుద్దాలో ఉన్న పరిశుద్ధుల ఇంటికి వచ్చారంట. చూడండి, మన జీవితంలోని అనేక మంది మన ఇంటికి రావాలి, అనేక మంది సేవకులు మన ఇంటికి రావాలంటే మన ఇల్లు ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. చూడండి, అక్కడ నేను ఒక విషయం గమనించాను. ఏంటంటే ఆ పరిశుద్ధాత్మడు అక్కడ ఏం రాయించంటే పేతురు అనేకమైన ప్రాంతాలు సంచరించంట. పలానా హానోకాని ఇంటికో లేకపోతే పలానా రాజకుమారుని ఇంటికి వెళ్ళని రాయలేదు. అక్కడ ఏం రాశారు?
లుద్దాలో ఉన్న పరిశుద్ధుల ఇంటికి వెళ్ళారని చెప్పాను. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం అండి అది. ఈరోజు ఆ పరిశుద్ధులుగా అటువంటి కుటుంబాలుగా మన కుటుంబం ఉండాలి. సేవకులు కానీ లేకపోతే ఎవరన్నా కానీ దైవభక్తి కలిగిన వారు, లేదంటే ఎవరన్నా ఆశ్రయం కలిగిన వారు, లేదంటే నిరాశ్రాయులు కానీ, లేకపోతే అనేకమైన ఇబ్బందుల్లో ఉన్నవారు కానీ, లేకపోతే ఏదైనా అవసరంలో ఉన్నవారు కానీ ఒకవేళ మన ప్రాంతాల్లోకి వచ్చినా, మన చుట్టుపక్కలకు వచ్చినా, లేదంటే ఎవరైనా జ్ఞాపకం వస్తే ఎవరు జ్ఞాపకం రావాలంటే నేను జ్ఞాపకం రావాలా, మనం జ్ఞాపకం రావాలా. పలానా వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఏంటవుద్ది, మనకి నెమ్మదితో ఉంటుంది. వారు మనల్ని ఏం చేస్తారు, ఆదరిస్తారు. వారు మనల్ని ఏం చేస్తారు, మన అవసరంలో ఏం చేస్తారు, సహాయం చేస్తారు. పేతురు ఆ ప్రాంతాలన్నీ సంచరించాడంట. ఎక్కడన్నా ఉండొచ్చు కదా. పేతురు వెళ్తానంటే ఎవరు వద్దంటారండి, ఎవరిని వద్దంటారా? ఇప్పుడు పవన్ పాష్ గారు వస్తానంటే మీరు ఎవరు వద్దంటారు? లేకపోతే మన అగస్టిన్ జాబ్ కుమార్ గారు వచ్చారు కదా, ఆయన వస్తానంటే ఎవరు వద్దంటారు? ఎక్కడికన్నా. కానీ పర్టికులర్గా పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట ఆయన. హల్లెలూయా. ఆ మాట చూసినప్పుడు ప్రభా నా గృహం కూడా ఇలా ఉండాలి ప్రభా అంటే అక్కడ ఏమి ఇండికేషన్ ఎవరి పేరు చెప్పలేదు. అలాంటి పేతురు అనేకమైన ప్రాంతాలు సంచరించంటే లుద్దాలో ఉన్న పరిశుద్ధుల ఇంటికి వెళ్ళారంట. మనం బోర్డు మీద పెడతాం, ఏం పెడతాం, ఇది క్రైస్తవుల దేవుని ఆలయం కదా, ఇదేంటి దేవుని గృహము అని పెడతాం. ఇదేంటి ఇంకేదో పెడతాం, యెహోవా ఇల్లా ఏదో పెడతారు, రకరకాల ఇంటి బోర్డులు పెడతారు కదా. యెహోవా ఈ గృహానికి అధిపతి అని పెడతాం. ఏమంటారంటే ఇది పరిశుద్ధుల ఇల్లు అని పెట్టాలి మనం. హల్లెలూయా. అది ఎవరు పెట్టాలి, మనకి దేవుడు పెట్టాలి. దేవుని ప్రజలైన వారు చెప్పాలి ఆ విషయం. ఇదేమంటే ఇది పరిశుద్ధుల ఇల్లు అండి, ఇది ఈ ఇంట్లోకి వెళ్తే మీకు ఏం కలుగుతుంది, నెమ్మది కలుగుతుందండి, ఆదరణ. ఆ ఇంట్లోకి వెళ్ళామంటేనండి అస్సలు మరి ఇంకా ఏసన్ గారు ఒకరి ఇంటికి వెళ్ళారంట, భోజనానికి పిలిస్తే మీరు అందరూ ఆలకించి ఉంటారు సాక్ష్యం. వెళ్తే భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకుంటున్నారంట. ఎందుకు వచ్చానరా ఇక్కడ, దేవుడు అంటే నీకు ఎందుకు వచ్చా ఇక్కడికి అడిగాడంట. మీకు అంత విషయం తెలిసింది కాబట్టి నేను షార్ట్కట్లో చెప్తున్నాను. మీకు విషయం తెలుసా, ఈరోజు ఒకవేళ ఏ మనిషి అయినా ఆదరించబడాలి లేకపోతే ఎక్కడికి వెళ్ళాలన్న ఆలోచన రాగానే మన ఇల్లు జ్ఞాపకం రావాలా. హల్లెలూయా. పలానా ఇంటికి వెళ్ళిపోతే మంచి రిలాక్స్గా ఉండొచ్చండి, హ్యాపీగా ఉండొచ్చండి అని చెప్పాలి. నేను పేర్లు ఏం చెప్పను కానీ మొన్న ఒకసారి ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం, వాళ్ళకి బాగాలేదని చూడడానికి వెళ్ళామట. వెళ్తే పాస్టర్ గారు అన్నారు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు కదా, నీ పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకున్నారు. నేను భోజనం చేయనన్నా, నైట్ టైం అసలు నేను తిన్నానా అన్నాను. అంటే పాస్టర్ గారు అన్నారు, నువ్వు ఎలా వస్తావు బయటికి నేను చూస్తాను. నేను ఎంతకంటే భయంకరమైన పరిస్థితులు బయటకు వచ్చాను, నన్ను అలా ఆపలేరు అన్న నేను. అంటే పాస్టర్ గారు అన్నారు, నువ్వు వాళ్ళ ఇంట్లోంచి తినకుండా బయటకు వస్తే అప్పుడు నాతో మాట్లాడాను. నేను అన్నాను అసలు సమస్య లేదు, భార్యాభర్తలు ఇద్దరికీ బాగాలేదు, వాళ్ళ అమ్మాయికి బాగాలేదు, లేకపోతే ఇంట్లో అందరూ ఎవరికి బాగాలేదు. వెళ్తే ఈలోపు మాట్లాడుతున్నాం, కరెక్ట్గా 9 అయింది. 9 అయితే లేచిపోతే ఇంకేమంటారు కదా, లేచిపోతే ఇంకేంటి అక్కడ ఏదో బూస్ట్ తాగినట్టు ఎనర్జీ వచ్చినట్టు లేచి టక్కుమని ఇంకేంటి అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే నేను ఎవరి పేర్లు చెప్పడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఒక మనిషిని కాదు కానీ దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఆ కుటుంబాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరలా అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే అటువంటి ఆ లుద్దాలో ఉన్న ఆ పరిశుద్ధుడింటికే పేదలు వెళ్ళాడంట. ఎందుకు వెళ్ళాడు, వారి ఇంట్లో ఆశ్రయం ఆయనకి ఎలా ఉంటుంది, ప్రార్థన చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. పేదరికి సమయానికి ఆహారం దొరుకుతుంది అక్కడ, సమయానికి అంటే అక్కడ అంతా ఎలా ఉంటుందంటే ఆ ప్రాంగణం అంతా పరిశుద్ధంగా ఉంటుంది, దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. నేను అక్కడ ఏం చేయగలను, సేద తీరుతాను. ప్రాముఖ్యంగా ఆ పరిశుద్ధుల ఇంట్లో ఏముంటుందంటే దేవుని సన్నిధి ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు మన ఇంట్లో ఏముండాలి, పరిశుద్ధత ఉండాలి. కేవలం ఒక్కరు పరిశుద్ధంగా ఉండి సరిపోదు, కుటుంబం అంతా కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. మాటలో, చూపులో, తలంపులలో పరిశుద్ధతగా ఉండాలి మనం. అప్పుడు మన ఇంట్లో ఏం కలుగుతుందంటే పరిశుద్ధి ఉంటుంది. అనేక మంది మనల్ని వచ్చి ఏం చేస్తారు, మనల్ని మన ఇంట్లో నివాసం ఉంటారు, ఆదరించబడతారు. నువ్వు గొప్ప గొప్పవి ఏం పెట్టడం అవసరం లేదు. మేము ఒకరోజు శేఖర్ పాస్ గారి ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంట్లో మీటింగ్లో అయితే భోజనం పెట్టారు, మీటింగ్ అయిపోయింది, వాళ్ళ ఇంటికి వెళ్ళాము. చారు, చెగోడి, తర్వాత కొబ్బరి పచ్చడితో అన్నం పెట్టారు. నాకు నిజంగా మీరు నమ్మరు, చాలా ఎక్కువ అన్నం తిన్నాను ఆ రోజు వాళ్ళ ఇంట్లో. నాకు బాగా గుర్తు. అక్కడ ఏముంది, అక్కడ మీకు విషయం తెలుసా, మొక్క లేకపోతే మొదట దిగేది కాదు నాకు. అంటే ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏమన్నా తెలుసా, దేవుని సన్నిధి ఉన్నది అక్కడ. హల్లెలూయా. పరిశుద్ధులు ఉండే సహవాసంలో ఏముంటుంది అంటే అక్కడ ఏం తిన్నా కూడా ఎలా ఉంటుంది, చక్కగా ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆకలేస్తుంది మీకు అక్కడికి వెళ్తే. నేను ఎందుకు ఈ మాట చెప్తుంటే పేతురు అన్ని ప్రాంతాలు సంచరించాడంట. ఎక్కడికి వెళ్ళాడంట,
పరిశుద్ధుల ఇంటికి వెళ్ళాలంట. దేవుడు ఈరోజు అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి రావాలి అంటే నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి. బహుశా నువ్వు గొప్ప పరిచయం చేస్తున్నావేమో, గొప్పగా పాడుతున్నావేమో, మొత్తం చర్చ అంతా నీ చేతిలో నీ జాగ్రత్త జరిగిస్తున్నావేమో, అన్నీ చేస్తున్నామేమో. పరిశుద్ధత విషయంలో చాలామంది పరిశుద్ధతనే కోల్పోతున్నారండి. దేవుని సన్నిధిలో ఉండి పరిశుద్ధంగా, ప్రభా నన్ను పరిశుద్ధపరచు, నువ్వు నాకు అప్పగించిన పరిచయంలో నేను నమ్మకమైనగా ఉన్నట్లుగా నన్ను కడుగు ప్రభా, నీ రక్తంతో నన్ను ఏం చేయం, పరిశుద్ధ పరచు ప్రభా అని అడగాలి. మనం ఏం చేస్తామంటే మనం బాగానే ఉన్నాం కదా అని అనుకుంటున్నాం, అనేకమైన విషయాల్లో మనం ఏమవుతున్నాం, తప్పిపోతూ ఉంటున్నాం. కాబట్టి నేనంటే దేవుడు ఈరోజు మనతో ఏమంటే ఎన్నటికి పరిశుద్ధతే దేవుని మందిరమునకు అనుకూలము. హల్లెలూయా. మరొక విషయం నేను చెప్తాను. మార్క్స్ వార్త 6:20 చూడమ్మా. మార్క్స్ వార్త 6:20. హెరోదియా పగబట్టి ఆమె చేత కాకపోయాను, ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడైన మనుషులని హేరోదు ఎరిగి. హల్లెలూయా. యోహాను ఎవరంటండి? నీతిమంతుడును పరిశుద్ధుడును. మీకు విషయం తెలుసా, మనం పరిశుద్ధంగా ఉంటే ప్రజలు మనకు భయపడతారు. హల్లెలూయా. అధికారులు భయపడతారు, నాయకులు భయపడతారు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా అక్కడ హేరోదు ఏమనుకున్నది, యోహాన్ని చంపించాలని అనుకుంటుంది, కానీ హేరోదు ఏం చేస్తున్నాడు, కాపాడుకుంటూ వస్తున్నాడు. దానియేలుని ఏం చేశాడు, రాజు ఏమనుకున్నాడు, కాపాడాలనుకున్నాడంట. రాత్రంతా పడుకోలేదంట. విషయం తెలుసా, మనం పరిశుద్ధంగా జీవిస్తే అధికారులు మన కోసం తెలిగేసి ఉంటారు. హల్లెలూయా. నీ పక్కన నీకంటే గొప్పవారు నీ కోసం తెలిగేసి ఉంటారు. పేతురు చెరసాల్లో ఎలాగున్నాడంటే చక్కగా పడుకున్నాడంట. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, సంఘం అంతా ఏం చేస్తుంది, ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే నువ్వు చక్కగా పడుకోవచ్చు. నీ కోసం ఎవరు ఆలోచించాలి ఆలోచిస్తారు. హల్లెలూయా. దానియేలు సింహాల బోన్లో ఏం చేస్తున్నాడు నాకు తెలియదు, కానీ రాజు మాత్రం ఏం అవ్వలేదంట, పడుకోలేదంట. నీకు విషయం తెలుసా, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే నువ్వు ఎలాగుంటావో తెలియదు, కానీ నీ కొరకు మాత్రం అనేక మంది దేవుడు ఏం చేస్తుంటాడు, పడుకోదంటాడు. మొర్దెకై పరిశుద్ధుడు కాబట్టి ఆ రోజు రాత్రి ఏమవ్వలేదు, రాజుకి తీసుకురావి ఏం తమ్మన్నాడు, పాతవి పురాతన పుస్తకాలు పట్టుకుని రా అని అన్నీ చెప్పాడు దేవుడు. క్షమించు, రాజుగా తీసుకుని రమ్మన్నాడంట. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే రాజులు, అధికారులు, నాయకులు అందరూ నీ కోసం మెలకుగా ఉంటారు. హల్లెలూయా. కాబట్టి నేను ఎన్నో శ్రమల్లోని, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పుడు నేను చక్కగా తినేసి చక్కగా పడుకుంటాను, కానీ నా కోసం ఆలోచించే వాళ్ళు బోల్మంది దేవుడు అంటాడు. సమయానుసారంగా దేవుడు తన హస్తాన్ని చాపించేవాడు. కొన్నిసార్లు అయితే అనకూడదు, కానీ నా కొరకు ఇతరులు కూడా వారి యొక్క సొమ్మును నా కొరకు ఏం చేశారు, చెల్లించినట్టుగా దేవుడు చేసేవాడు. హల్లెలూయా. ఎందుకంటే అంతేకాదు, కొన్నిసార్లు బ్యాంక్ మేనేజర్లు కూడా నా మీద దయ పుట్టించాడు దేవుడు. వారు కూడా నా దగ్గరకు వచ్చి ఉన్నారంటే, మీరేం కంగారు పడకండి, మీ పక్షాన మేమున్నాము. ఎందుకంటే పరిశుద్ధంగా నువ్వు జీవిస్తూ ఉంటే దేవుడు ఎన్నడూ కూడా ఏం చేయడు, విడిచిపెట్టడు నిన్ను. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటావో దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. హల్లెలూయా. దేవుని ముందర ఒక అగ్ని ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నీతో ఎప్పుడైతే ఉంటాడో దేవుని చుట్టూ ఉన్న ఆ అగ్ని ప్రాకారాలు నీ చుట్టూ కూడా ఉంటాయి. దేవుడు అంటున్నాడు, ఎన్నటన్నటికీ పరిశుద్ధతే మందిరమునకు అనుకూలం. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తావో అధికారులు భయపడతారు, నాయకులు భయపడతారు. అంతేకాదు నీకు విరోధంగా ఉన్నవారు కూడా భయపడడం మొదలు పెడతారు. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ యోహాను పరిశుద్ధంగా జీవించడాన్ని బట్టి అక్కడ హేరోదు ఏమంటాడంటే కాపాడడానికి ప్రయత్నిస్తాడంట. హల్లెలూయా. మీకు విషయం తెలుసా, కొన్నిసార్లు మన కోసం ఎవరన్నా వచ్చి ఫైట్ చేస్తే బాగుంది అనుకుంటాం, కానీ దేవుడు ఆల్రెడీ ఏం చేస్తాడు, ఒకరిని సిద్ధపరిచి ఉంచుతాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే చూడండి, 1 కొరింథీ పత్రిక 6:1-2 చూడమ్మా. 1 కొరింథీ పత్రిక 6:1-2. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధులు ఎదుట కాక పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదని మీరు ఎరగరా? మీ వలన
చాలమ్మా, ఈ విషయాన్ని నేను మీకు ఆల్రెడీ మీరు దాని గురించి అవగాహన ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ మనం ఎవరికి తీర్పు తీరుస్తామంట? లోకానికి తీర్పు తీర్చవలసిన వారుగా ఉన్నామంట. పరిశుద్ధులుగా నువ్వు జీవిస్తే లోకానికి తీర్పు తీర్చేవాడుగా నిర్ణయిస్తాడంట. హల్లెలూయా. దేవుడిని తీర్పుగా నియమించాలని చూస్తున్నాడు. దేవుడు తన రాకడలోని నేను ఎలా ఉంచాలనుకున్నాడంటే అనేక మందికి తీర్పు తీర్చేవాడుగా నేను ఉంచాలనుకుంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం అంటే ఈ పరిశుద్ధతను కోల్పోయి దేవుడు మనకు అనుగ్రహించిన ఆధిక్యతలన్నీ ఒకటి ఏమవుతున్నాం? కోల్పోతూ ఉంటున్నాం. అక్కడ కిందకు వచ్చేసప్పటికి అంటాడు చూడండి, 5వ వచనం చదవమ్మా. ఏమి చాలు. ఎక్కడ కొట్టుకుంటారంటే వీళ్ళు పరిశుద్ధులా? ఎవరు అన్యుల మధ్యలో కొట్టుకుంటున్నారంటే మీరు పరిశుద్ధులా? లేకపోతే మనల్ని ఏమంటారు చెప్పండి? ఇప్పుడు అన్యుల మధ్యలో మనం కొట్టుకుంటే మనల్ని ఏమంటారు చెప్పండి? పరిశుద్ధులవా అతి పరిశుద్ధులవా? ఈ మాట చదివినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. మనకేంటంటే పక్కన ఎవరున్నారో లేకపోతే ఇటు ఎవరున్నారో మనకు అనవసరం. మన కోపం వస్తే గొడవడాలి అంతే. సిగ్గు రావాలని చెప్తాను అంటాడు పౌలు అక్కడ. నాకు ఎంత సిగ్గేసిందంటే నాకు సిగ్గు లేకుండా బతికాని అనిపించింది చాలాసార్లు. నాకు కింద నుంచి మీద నుంచి గొడవడుచుకునేవాళ్ళు మేము. పెద్ద పెద్ద అరుపులు అరిచేసుకునేవాళ్ళం. పెద్ద పెద్ద అరుపులు అరిసి రేపు వెళ్ళి ఏంటి యేసుక్రీస్తుని నమ్ముకొని అన్నాను అప్పుడు ఎలా ఏమంటారు? అరే బాబు ముందు మీ ఇంటికి వెళ్ళి మారరా బాబు అని చెప్తారు. అంటారా అనరా? మనం ఎంత దరిద్రంగా ప్రవర్తిస్తామని అంటే పౌలు అంటాడు సిగ్గు లేకుండా మీకు సిగ్గు రావాలని చెప్తాను అన్నాడు. పరిశుద్ధులు మీరు లోకానికి తీర్పు తీర్చవలసిన ఉండగా మీరు అన్యుల మధ్యలో గొడవలు ఆడుకుంటున్నారా? మీరు ఎలాంటి వాళ్ళు అమ్మా బాబు? మీరు ఎలాంటి బ్రదర్స్? మీరు ఎలాంటి సిస్టర్స్? మీరు మరి రేపు ఒకవేళ వచ్చి మనల్ని అడిగితే ఏం చెప్తాం సమాధానం? దేవుని ఎరగని వాళ్ళు మనల్ని వచ్చి అడిగితే అది మనకి ఎంత అవమానకరము. మనం ఒక మాట పడడానికి ఇష్టపడము, ఒక అవమానానికి ఇష్టపడము. పేరుకు మాత్రం విశ్వాసులము, పరిశుద్ధులము. పౌలు అంటున్నాడు మీకు సిగ్గు రావాలని నేను చెప్తున్నాను. తీర్పు తీర్చడానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేస్తే మీరేం చేస్తారంటే ఒకరితో ఒకరు వ్యాజ్యమాడుతున్నారు. అది ఎక్కడంట? అవిశ్వాసుల మధ్యలోని, దేవుని ఎరగని వారి మధ్యలో మనం గొడవలు ఆడుకోవడం ఉన్నది. అది ఎంతో అవమానకరమైన విషయం మనకి. ఇంకా కిందకు వచ్చిన అంటారు అవసరమైతే మీరు ఏమవ్వాలి? మీరు మీ సొత్తును కోల్పోండి అంటాడు. కిందకు వచ్చేసానికి మీ ఆస్తులు కోల్పోండి, అవసరమైతే వదిలేసేయండి. నేను ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను అంటే దేవుని వాక్యం ఉంటుంది ఎన్నటన్నిటికీ పరిశుద్ధతే మనకు. ఎందుకంటే అన్ని జనుల మధ్యలో మనం గొడవాడుకోకూడదు. నీకు నాకు ఏదైనా ఉందా? చక్కగా మనం అందరం కలిపి సేవ దగ్గరికి వెళ్ళిపోవడం, లేదా సంఘంలో యోగ్యమైన వారి మధ్యలో కూర్చోండి, మాట్లాడుకోండి, సమాధానపరుచుకోండి. నేను ఎందుకు ఈ మాట చెప్తుంది తెలుసా? నీకు వ్యాజ్యాలు ఉన్నాయా, గొడవలు ఉన్నాయా, వివాదాలు ఉన్నాయా? పౌలు అంటున్నాడు మీరు పరిశుద్ధులకు తీర్పు తీర్చవలసిన వారు ఉంటుండగా, లోకానికి తీర్పు తీర్చవలసిన ఉంటుండగా మీరేం చేస్తున్నారంటే అవిశ్వాసుల మధ్యలో మీరు ఏం చేస్తారు? గొడవలు ఆడుకుంటున్నారు. దయచేసి మనం ఎలా ఉండాలని అంటే పౌలు అంటున్నాడు మీరు తీర్పు తీర్చవలసిన వారుగా ఉన్నారు కాబట్టి మీరు ఏం చేయాలంట? చక్కగా పరిశుద్ధంగా జీవించండి. నేను ఏం చెప్తున్నానంటే పరిశుద్ధులకు జీవిత లక్షణం. చూడండి పేతురు ఇదే మాట రాస్తాడు. చూడండి పేతురు రాసిన పత్రిక 1 పేతురు అనుకుంటా, 1 పేతురు 2వ అధ్యాయము 20వ వచనం చూడమ్మా. తప్పిదము దెబ్బలు తినప్పుడు మీకేమి గణము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎలా అది దేవునికి. హల్లెలూయా. మీకు ఇచ్చిన తెలుసా? మీరేమీ చేయకుండా అన్యాయం అనిపిస్తే అది హితము. దీనికోసం మీరు ఏమయ్యారంట? పిలవబడరంట. నేనేమీ చేయలేదండి, అస్సలు నేనేం అనలేదండి, అయినా నేను తిట్టారండి. అప్పుడు నువ్వు ప్రైజ్ లార్డ్ అని చెప్పావు అనుకో. ఒక వీడియో చూశాను, నాకు చాలా ఆ వీడియో చూసినప్పుడల్లా నాకు కళ్ళంటే నీరు వస్తాయి. ఒక ఆయన స్వార్థ ప్రకటిస్తూ ఉంటాడు. ఆయన వచ్చి ఒక ఆయన కప్పని ముఖం గుర్తాడు. వద్దుగానే ఆయన ఏమన్నా తెలుసా? వెంటనే గాడ్ బ్లెస్ యూ అన్నాడు. నేను అనుకున్నాను నేను చెప్పలేను ప్రభు, అలాగా నిజంగా నేను అలా చెప్పలేను. ఇలా పెట్టి పిడికిలతోటి ఇక్కడ గుర్తాడు, చూసారా తమ్ముడు? ఆయన అంటున్నాడు సార్ గాడ్ బ్లెస్ యూ అన్నాడు. నువ్వు చెప్పగలవాలగా గుర్తే?
నేను ఇప్పటికీ చెప్పలేను నేను ప్రభు అలాగా. ఒక దేవుని సేవకుడు ఒక ప్రాంతానికి పరిచర్యకి వెళ్తే ఆ ఊర్లో 6 పెద్దలు వచ్చారంట, ఈ రాత్రికి నీ భార్యని మా ఆరుగురి దగ్గరికి పంపిస్తే మేము రేపు తెల్లారికి క్రైస్తవం అవుతామని చెప్పాడంట. ఈ రాత్రికి నీ భార్యను మా దగ్గరికి పంపించు, మేము రేపు తెల్లవారికి ఏటవుతాం, క్రైస్తవులుగా మారుతూ ఉన్నారంట. ఆ సేవకుడు ఎంత చక్కటి సమాధానం చెప్పాడంటే, అయ్యా నేను మీ కొడుకు లాంటి మీ కోడలు మీ దగ్గరికి పంపించమంటారా అని అడిగాడంట. ఆ సమాధానం చెప్తే వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారంట. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను అంటే, పరిశుద్ధంగా మనం జీవిస్తే సమయోచితమైన జ్ఞానాన్ని దేవుడు నీకు నాకు ఇస్తాడు. ఎటువంటి శ్రమలో అయినా సమయోచితమైన జ్ఞానాన్ని నీకు దేవుడు ఇస్తాడు. పరిశుద్ధంగా జీవించడం. ఎక్కడ పడితే అక్కడ వివాదాలు, ఎక్కడ పడితే మాట్లాడాలు, ఇష్టానుసారంగా మాట్లాడాలు, నీ స్థాయికి మించి మాట్లాడాలి నువ్వు చేస్తే నీ పరిశుద్ధతను కోల్పోతావు. దేవుణ్ణి కోల్పోతున్నావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధత కోల్పోవడం అంటే ఏంటంటే దేవుణ్ణి కోల్పోతున్నాం మనం ఏమి కోల్పోవట్లేదు. మనం ఈ లోకంలో నువ్వు బతికినంత కాలము దేవుడు నిన్ను, ఎందుకంటే నిన్ను సృజించాడు కాబట్టి నీకు ఆహారం పెడతాడు, క్రైస్తవుడిగా పిలవబడుతున్నావు కాబట్టి నిన్ను పోషిస్తాడు. కానీ ఒక దినాన నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. అప్పుడు నువ్వు చాలా బాధపడాల్సి ఉంటుంది. నేను చివరిగా ఈ మాట నేను చెప్పి ముగిస్తాను. నువ్వెన్ని కార్యాలైనా చేయొచ్చు. ఒకవేళ నువ్వు నీ ఆస్తి అంతా ఇవ్వు, లేకపోతే నువ్వు ఎంత గొప్ప పనులైనా చేయ దేవుని కోసం, కానీ నువ్వు మాత్రము దేవుని కొరకు కానీ పరిశుద్ధంగా జీవించకపోతే దేవుని అన్నిటికీ కూడా నువ్వు చూడలేవు. 7వ అధ్యాయం 21వ వచనం చూద్దామా. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ ఆ దినమందు అనేకులను చూచి ప్రభువా ప్రభువా మీ నామాన ప్రవచించలేదా, నీ నామాన్ని దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామాన్ని అనేక అద్భుతాలు చేయలేదా, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, మా యొద్ద నుండి పొండని వారితో చెప్పు. మీకు విషయం తెలుసా, ఒకవేళ నువ్వు ప్రవచించవచ్చు, గొప్ప అద్భుతాలు చేయవచ్చు. ఒకవేళ పరలోకం, నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే, నువ్వు అద్భుతాలు చేయొచ్చు, ప్రవచించవచ్చు, లేకపోతే గొప్ప కార్యాలు చేయొచ్చు. ఒకవేళ నువ్వు పరలోకం మిస్ అయిపోతావు, కానీ పరిశుద్ధంగా జీవిస్తూ నువ్వు పరలోకం వెళ్తావు. హల్లెలూయా. ఈ మాట మీకు అర్థమైంది నేను చెప్పింది. నువ్వు ఎన్ని కార్యాలైనా చేయొచ్చు. ఒకవేళ నువ్వు ముట్టుకున్న వెంటనే ఎయిడ్స్ రోగం తగ్గిపోవచ్చు. నువ్వు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరగచ్చు. ఒకవేళ అటువంటి గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు కూడా ఏమయ్యారు, అక్రమం చేసి ఏమయ్యారు, తొలగిపోయారు పరలోకం నుంచి. కానీ నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే మాత్రం పరలోకం నుంచి ఏటవో ఇవన్నీ నీతో జరిగించకపోవచ్చు. ఒకవేళ నువ్వు అద్భుతాలు చేయలేకపోవచ్చు, నువ్వేది జరిగించలేకపోవచ్చు, కానీ ప్రభువుతో మంచి సన్నిహితంగా పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు నిన్ను పరలోక రాజ్యంలో ఉంచుతాడు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, అన్నిటికీ కూడా పరిశుద్ధతే దేవుని మందిరానికి అనుకూలం. ఇంకేది అనుకూలం కాదు. దేవునితో నువ్వు ఉండాలంటే ముందు పరిశుద్ధంగా ఉండు. చూడండి, సిమ్యోను అనే ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, ఇశ్రాయేలు రక్షణ కొరకు, ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. ఆయన అద్భుతాలు చేశాడా, ఆశ్చర్యకాలు చేశాడా? కానీ ఎవరికి చేశాడండి ఆయన? యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాడు. విషయం తెలుసా, పరిశుద్ధంగా జీవిస్తున్నాడు. అక్కడే ఇంకొక స్త్రీ కూడా ఉంటుంది. ఆవిడ 88 సంవత్సరాల నుంచి ఏముంటుంది, పెళ్ళైన 4 సంవత్సరాల నుంచే కానీ మందిరంలో కనిపెడుతుందంట. ఆవిడ కూడా ప్రవచిస్తుందంట. వారు అందరూ ఎలా జీవించారంటే పరిశుద్ధంగా జీవించారు. వారు అద్భుతాలు చేశారా, సూచక్రియలు చేశారా, మాత్కార్యాలు చేశారా? వారు పరిశుద్ధంగా జీవించారు, దేవుని కార్యాలు నెరవేర్చారు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, పరిశుద్ధంగా జీవించు. అన్నిటికీ పరిశుద్ధతే నా మందిరమునకు అనుకూలము. దేవునితో నువ్వు ఉండాలి, దేవుని రాజ్యంలో నువ్వు ఉండాలి అని అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. హల్లెలూయా. అందరం కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రభువా, ఈరోజు దేవుని సన్నిధిలో అడుగు, ప్రభువా ఎలాగున్నా పరిశుద్ధంగా జీవిస్తున్నావా, లేకపోతే ఏ విషయంతో పరిశుద్ధంగా జీవించాలి అని ఆశ కలిగి ఉన్నావా లేదా? కాబట్టి దేవుడు అంటాడు, ఎన్నటికీ పరిశుద్ధతే దేవుని మందిరముకు అనుకూలం.